దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం పఠించుకుందాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన తీసుకుందాం. మహోన్నతుడును మహాకరుణుడైన మా తండ్రి, నీ శిలువ సియానా దీక్ష కార్యములలో ఏకీభవించే గొప్ప కృప మీరు మాకు చూపినందుకు అనేక వందనములు. ఈ శిలువ సియానా దీక్ష కార్యముల ద్వారా రావలసినటువంటి దీవెన మాకెల్లరకు అనుగ్రహించమని శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన కృపను బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మండల కాలములో సిలువను తలంచుకొనటానికి కూడి వచ్చిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు భక్తుడైన యోబు. అనగా మరి నేటి దినము భస్మ బుధవారము అంటున్నాము. భస్మము అనగా బూడిద. ఈ యొక్క మరి బూడిద ఎలాగొస్తుంది? కట్టెను కాల్చడాన్ని బట్టి మరి బూడిద వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కట్టె ఎందుకు కాల్చబడాలి అంటే మన హృదయ కాఠిన్యమును బట్టి, అనగా మనము మరి శ్రమలను అనుభవించడానికి, మనము దేవుని యొక్క సాన్నిధ్యములో మన యొక్క హృదయ కాఠిన్యమును తొలగించుకునటానికి ఈ శిలువ చెంతకు మనము చేరవలసిన వారమై ఉన్నాము. బూడిద అనగా ఏమిటో బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమిటి కొన్ని విషయాలంటే, ఈ బూడిద శ్రమలకు గుర్తుగా మనకి కనబడుతూ ఉన్నది. ఏమిటి శ్రమ? మరి కర్రను కాల్చడాన్ని బట్టి మరి ముందు బొగ్గు, తర్వాత మరి బూడిద మనము చూస్తూ ఉంటాము. అనగా బొగ్గు నలుపునకు సాదృశ్యము. మరి పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనములో అక్కడ ఒక మాట మనకి కనబడుతున్నది. నల్లని దానిని నన్ను చిన్నచూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానిని నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలగెత్తగా ఉంచిరి. మరి ఈ యొక్క శ్రమ ద్వారా పెళ్లి కుమార్తె ఏమైపోయిందట? మాడిపోయింది. నల్లదిగా తన యొక్క రూపము మారిపోయింది. మరి ఈవేళ విశ్వాస యొక్క రూపము కూడా ఈ శ్రమ ద్వారా తన రూపము మార్చబడాలి. ఎంతగా మార్చబడాలంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఈ 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో అక్కడ అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడినది కా.
కనుక మనల్ని పిలిచిన వాడు ఏమై ఉన్నాడట? పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అయితే క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపయోగ ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచునంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క భస్మ బుధవారము అనగా మరి యొక్క శ్రమకాల ప్రారంభ దినాన మనము మరి క్రీస్తు చెంతకు మనము చేర్చబడిన వారమై ఉన్నాము. అందుకనే వాక్యములు అంటాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటాడు. దేవుడు ఎలా గద్దిస్తాడు? ఏమో మరి శోధించడాన్ని బట్టి మనము సువర్ణం వలె తయారవుతామంటాడు. ఎలా శోధింపబడతాం మనం? మనం ఇవన్నీ కూడా యోబు గ్రంథములో చూస్తాము. ఈ యోబు గ్రంథము 5వ అధ్యాయములో ఈ 17వ వచనములోనే అనేకమైన మాటలు మనకి కనబడుతుంటాయి. కనుక ఏ మనుష్యుడు ధన్యుడై ఉంటాడంటే ఎవరైతే దేవుని చేత గద్దింపబడుతూ ఉంటారో ఆ మనుష్యుడే ధన్యుడు. దేవుని శిక్షను తృణీకరింపకము అంటున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడట? శిక్షించేవాడై ఉన్నాడు. కనుక మనం ఆయన యొక్క శిక్షను మనం ఏం చేయకూడదంటే తృణీకరించకూడదు. అంటే తృణీకరించడం అంటే ఏమ్మా? మనము తొలగిపోవటం లేక ఆయనను లెక్క చేయకపోవటము. తృణీకరించుట అంటే ఆయన మాటను మనము గైకొనకపోవుట. ఈ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో చూడండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతక ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగచేయుచున్నది అని ఉంది అక్కడ. మహిమా భారమును కలగచేయుచున్నది. చులకన కాని శ్రమ మా కొరకు అంతకంతకి ఎక్కువగా అనే మాటను మనం చూస్తున్నాము. మరి యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు ఎన్నో శ్రమలను వహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను ఏమంటాడంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటున్నాడు. ఏ శ్రమలట? మహాశ్రమలు. శ్రమ వేరు, మహాశ్రమ వేరు. ప్రకటన గ్రంథం 7:14 ఉంటుంది. ఈ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునేరని ఉంది. మరి ఈ విధముగా భయంకరమైనటువంటి శ్రమలలో కాలి మనిషి బూడిదగుటకు బసం బుధవారము అనే మాటను మనం చూస్తున్నాము. మరి యొక్క విషయం ఏమిటంటే ఈ బూడిద, రెండవది బూడిద విశ్వాసి పరీక్షకు గుర్తయింది. మొదటిది ఏమైంది? బూడిద శ్రమకు గుర్తయింటే ఇప్పుడు ఇది అనగా బూడిద విశ్వాస పరీక్షకు గుర్తట. విశ్వాస పరీక్షకు గుర్తయింది. అందుకనే మనము మన విశ్వాసమును మనము పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకుంటాం? ఎలా పరీక్షించుకుంటాం? మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనములో 9:28 మత్తయి. కనుక యేసు అంటున్నాడు, ఇది నేను చేయగలనని
మీరు నమ్ముచున్నారా? వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమ పొందుతున్నప్పుడు మన విశ్వాసమును మనము పరీక్షింపబడుతూ ఉన్నామనే విషయాన్ని మనం చూసుకుంటూ, ఇద్దరు గురుడు వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని వారు కేకలు వేసినటువంటి చరిత్రను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి మరి గుర్తించుకోవాల్సినటువంటి పరీక్ష ఇది. విశ్వాసి పరీక్షించుకోవాలి. మన విశ్వాసమును మనమే పరీక్షించుకోవాలి. ఏమిటి పరీక్ష? బూడిద మన విశ్వాస జీవితమునకు ఒక గుర్తై ఉంది అనే మాటను మనం చెప్తున్నాం కనుక మనకు మనం పరీక్షించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రికలు అంటాడు, 1వ అధ్యాయము 7వ వచనంలో, 1:7, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే అమూల్యమైనది? వెండి బంగారముల కంటే అమూల్యమైనది మన విశ్వాసము. కనుక మన విశ్వాసమున మనం ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. మనము మన విశ్వాసమును మనము పరీక్షించుకుని ఆ శుభ సమయము సమీపించింది. అందుకని మనము విశ్వాసమును బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే లోబడాలి. అందుకే వాక్యములు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో మాట్లాడుతూ ఒక చక్కని మాటను మనకు చూపిస్తాడు. చదువుదాం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. అంటే అబ్రహాం ఏం చేయబడ్డాడట? శోధింపబడ్డాడు. ఈవేళ మనము కూడా శోధింపబడాలి. ఎందుకు మనం శోధింపబడాలంటే సర్వలోకమును రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శోధకుడైనటువంటి సాతానుతో ఆయన శోధింపబడ్డాడు. ఈవేళ మనము కూడా ఆనాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఈ విధముగా శోధింపబడుచు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఇస్సాకు వలనది నీ సంతానమడబడినని ఎవరితో చెప్పునో ఆ అబ్రహాము మృతులలో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి పొందిను అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక అబ్రహాము అతనుకున్న నమ్మిక అనగా నా కుమారుని నేను బలి అర్పించినా సరే, నా కుమారుడు దహనమైపోయి బూడిదైపోయినా సరే, ఆ బూడిదలో నుండి నా కుమారుడు లేచి వస్తాడైన నమ్మకము అబ్రహాముకుంది. 36వ వచనము. శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. చాలండి. వారు ఏం చేయబడ్డారట? వారు శ్రమపడ్డారు, హింసింపబడ్డారు. అందుకని మరి మనము కూడా అనేకమైన వాటిలో మనము కూడా శ్రమ అనేది మనము రుచి చూడక తప్పదు. భూమి మీద ఉన్న మనకి దైవత్సనుడు దేవదాసయ్య గారు చక్కని కీర్తనలు అంటారు, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఇటుకాగలడు. ఈవేళ ఈ బూడిద మానవ విశ్వాసికి గుర్తుగా కనపడుతుందంటే మన విశ్వాసమునకు గుర్తుగా ఈ శిలువ మనకి, ఈ శోధన, ఈ శ్రమ మనకి కనబడుతున్నది. మూడోది, బూడిద
ఆత్మీయ శుద్ధీకరణకు గుర్తుగా మనం చూస్తూ ఉంటాము. ఆత్మీయ శుద్ధీకరణ. ఈ బూడిద అనేది శ్రమల ద్వారా మనలో శుద్ధీకరణ జరుగుతూ ఉంది అన్నారు. అందుకని యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనములో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చూడండి, అక్కడ అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత. ఎవరిని శోధిస్తారు? ఏమా? సాతాను మానవులను శోధిస్తుంది, కానీ దేవుడు కూడా అప్పుడప్పుడు శోధిస్తాడట. దేవుడు కూడా, ఆయన కూడా మనల్ని శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదునంటున్నాడు. ఆయన నన్ను పరీక్షించిన తర్వాత నేను బంగారం వలె కనబడుచు ఉన్నాను అంటున్నాడు. అయితే కీర్తనకారుడు ఏమంటాడంటే, ఇదిగో నన్ను పరీక్షించి పరిశోధించితివి అంటాడు. మొదటగా ఆయన పరీక్షించాడు, రెండోది ఆయన పరిశోధించాడు అంటున్నాడు కీర్తనకారుడు. ఈ కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, చూడండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించితివి, నన్ను పరిశోధించితివి. కనుక ఏం చేస్తాడట? నన్ను పరీక్షించి పరిశోధన చేసితివి అంటున్నాడు. ఈవేళ ఈ బూడిద మన యొక్క ఆత్మీయ శుద్ధీకరణకు గుర్తు. అందుకని యెహెజ్కేలు గ్రంథములో మనం చూస్తూ ఉంటాము, యెహెజ్కేలు ప్రవక్త కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు వహించి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరందరూ మస్టు వంటి వారు, నేను మిమ్మను యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసము, తగరమును పోగు చేసి కొలుములో వేసి, అంటే మనము కాలకుండని మేలిమియగిన కనకము కొలిమియందు అన్నారు అయ్యగారు. మరి ఇప్పుడు ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నేను వెండి, ఇత్తడి, ఇనుము, సీసము, తగరములను పోగు చేసి ఈ కొలుములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లుగా మీ కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను కరిగించనని ప్రభువే చెప్పుచున్నాడట. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కరిగించేవాడై ఉన్నాడు. ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే శుద్ధి చేస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. చూడండి, బంగారానికున్న ఆ కిలము, ఆ మస్టు పోవాలంటే ఏం చేయాలట? అగ్నిలో పుటం వేయాలి, అంటే కొలుములో కాల్చాలి. ఆ కొలుములో కాల్చబడినటువంటి బంగారం అనుకున్నటువంటి ఆ మస్టంతా కూడా ఏమైపోతుందట? అగ్ని వాటిని శుద్ధి చేస్తుంది. ఈవేళ అగ్ని మనల్ని ఏం చేస్తుందట? శుద్ధి. అందుకే ఆయన ఏమంటున్నాడు? నన్ను మరి శుద్ధి చేయమని మనము దేవుని అడగాలట. ఆయన కొలుములో పరీక్షించేవాడై ఉన్నాడు. అవునా కదా? యెషయా గ్రంథము 48వ అధ్యాయములో యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ 10వ వచనములో అంటాడు, ఇదిగో నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఏ కులమట? ఇబ్బంది అనే కొలుములు వేస్తున్నాడట. మరి అనేకమైన ఇబ్బందులు మనకు వస్తాయి. భౌతికమైన ఇబ్బందులు ఉంటాయి, ప్రకృతి సంబంధమైనటువంటి
ఇబ్బందులు ఉంటాయి, శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందిని కొలుములో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పుటమ వేయిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయబడాలి? అగ్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, సమస్తమును అది కాల్చివేస్తుంది. అవునా కాదా? జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనములో జకరియా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, బంగారమును శోధించినట్లు వారిని శోధించనంటున్నాడు. బంగారమును ఎలాగైతే ఈ కంసాలి ఎలాగైతే పుటములో వేసి దానిని ఎలాగైతే కాలుస్తూ ఉంటాడు, అలాగ నేను మిమ్మును కూడా కాలుస్తానంటున్నాడు. అందుకనే కాలకుండానే మేలిమియగున కనకము కొలుమయందన్నారు. ఇప్పుడు మనం ఏం చేయబడాలి? క్రీస్తు శ్రమలలో మనము ఆత్మీయ శుద్ధీకరణ మనము పొందేవారమై ఉండాలి. 4వది బూడిద దోషమునకు గుర్తు. ఈ బూడిద దేనికి గుర్తు అంటే మన దోషములకు గుర్తు. ఏమిటి దోషము? ఈ దోషము యోబు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే, యోబు గ్రంథం 30:19, ఆయన నన్ను బురదలోనికి త్రోచును, నేను ధూళియు బూడిదనై ఉన్నట్లు అంటున్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడట? బురదలోనికి త్రోచాడట. అనగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి మిమ్మును మీరు నడుస్తూ ఉండగా ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మను ఆ బురద గుంట్లోనికి త్రోచాడనుకోండి, మీ వస్త్రములు తెల్లగా ఉంటాయా? ఉండవు. ఎందుకని? మీ వస్త్రములు మీరు ఎందులో ఉన్నారు? బురదలో పడ్డారు గనుక ఆ వస్త్రములు బురదలలో ఆ మురుకు కంపు కొట్టుకుంటూ ఉంటాము. అదే విషయము భక్తుడైన యోబు మాట్లాడుతూ, ఇదిగో నేను బురదలోనికి త్రోయవాడినై ఉన్నాను అంటున్నాడు. బురదలోనికి త్రోసివేయబడిన వాడినై ఉన్నాను. కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఈ బురదలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి. 51వ అధ్యాయము 2వ వచనములో, నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. బురదలో పడి ఉన్న వారులారా, మురికి గుంటలో పడి ఉన్న వారులారా, మీ మురికి వాసన పోవాలంటే, మీ బురద వాసన పోవాలంటే క్రీస్తు రక్తములో మనము కడగబడిన వారమై ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా గడుకుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామేంటి? ఏమ్మా, మనము ప్రార్థన చేసుకోవాలట. ఈ కీర్తనకారుడు మరి ఒక చోట మాట్లాడుతూ, నా దోషములు నా తల మీదగా పొర్లి పారుచున్నవి అంటాడు. నేను మొయ్యలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. కీర్తన గ్రంథం 38వ సంకీర్తన 4వ వచనములో ఆ మాటను మనం చూస్తున్నాం. అంటే మన యొక్క దోషములు మన తలకి పైగా ప్రవహించుచున్నది, అనగా మన యొక్క పాప భారము మన మొయ్యలేనటువంటి బరువై ఉన్నది అంటున్నాడు. ఏమ్మా, ఆ 40వ అధ్యాయము 12వ వచనములో మనం చూసి అక్కడ అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతిని అంటున్నాడు. అంటే మనం చేసినటువంటి
ఆ పాపము మనలను తరిమి పట్టుకుంటూ ఉందట. మరి అప్పుడు మనము తలెత్తుకోలేని స్థితిలో మనమున్నామట. అవి లెక్కకవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అని దావీదు తన దోషములను ఒప్పుకుంటున్నాడు. ఈవేళ మన దోషములను మనం ఏం చేయాలి? ఒప్పుకునేవారమై ఉండాలి. అందుకే అయ్యగారు అన్నారు, ఒప్పుకుంటావా కప్పుకుంటావా? ఇమ్మా ఈ దినాల్లో చాలామంది వారి యొక్క పాపములను కప్పుకుంటూ ఉన్నారు. మరి కప్పుకుంటే ఆ పాపము నిన్నేం చేస్తుందట? ఏమ్మా అందుకే అంటాడు, మన దోషములను కప్పుకొనక ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడట, ఆయన కృప చూపేవాడై ఉంటాడు. ఎంతమంది మీ దోషములను మీరు ఒప్పుకుంటున్నారు? ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో ఆయన అంటాడు కదా, విస్తారమైన సబ్బు రాసుకున్న మీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. కనుక మరి మనమట విస్తారమైన సోపును రాసుకున్నా ఏమ్మా మన దోషమనే మరక మనకే కనబడుతూనే ఉంటుందట. దినాల్లో చాలామంది విలువైనటువంటి సోపులు వాడుతూ ఉన్నారు లేదా? ఇంచుమించు 1000 రూపాయలు ఉంది ఒక్క సోపు వచ్చి. 1000 రూపాయలండి. మనం ఎంత 30 రూపాయలు లేక 10 రూపాయలు సోపులు వాడుతున్నాం అనుకుంటాం మనం. అంత ఖరీదైనటువంటి సోపులు వాడేవారు ఉన్నారు. కనుకనే వాక్యం అంటుంది కదా, విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అంటున్నాడు. మరకవలి, ఆ మరక పోవాలంటే మనం ఏం చేయాలి? ఆ మరక పోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ మరక పోతుంది? ఏమ్మా ఏం చేస్తే ఆ మరక మనలోంచి పోతుంది? వాక్యంలో ఒక మాట ఉంది. ఎజ్రా గ్రంథములో ఎజ్రా ప్రవక్త మాట్లాడుతూ 9వ అధ్యాయము 6వ వచనములో అక్కడ అంటాడు, నా దేవా ఎందుకు సిగ్గుపడాలి? మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయట. అంటే మన పాప దోషములు ఏమ్మా. అందుకని యేసుక్రీస్తు ఎందుకు ఆయన సిలువలో మరణించవలసి వచ్చిందంటే, మన దోషములకు బదులుగా ఆయన తన రక్తమును సిందించవలసి వచ్చింది. అనగా మన దోషముల నుండి మనలను శుద్ధీకరించడానికి ఆయన తన యవన రక్తమును కార్చవలసి వచ్చింది. మరి యొక్క విషయం ఏమిటంటే, ఈ యొక్క బూడిద అవమానమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాము. దేనికి గుర్తట? అవమానమునకు గుర్తు. 4వదేంటి? దోషమునకు గుర్తుగా కనబడుచున్నది బూడిద. ఇది 5వది అవమానమునకు గుర్తు. యోబు కలిగిన భయంకరమైన శ్రమలను బట్టి తన్ను తానే అసహించుకున్నాడు. తన భార్య కూడా తనను అసహించుకుంది. కానీ దేవుని పట్ల
అతనుకున్నటువంటి నమ్మకము అతనిని బాగుగా బలపరిచింది. ఈ శ్రమలే మనకి అవమానమును ఆయాసమును కలిగిస్తాయి. అయినా సరే మనము ఓపికతో మనము కనిపెట్టాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, ఏ విధము చేతైనను మృతులలో నుండి మాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాధాన భావము గలవాడమై అయినను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగినట్లు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్పుకొస్తున్నారు. ఇంకా మనం చూస్తే అంతేకాక వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నానని చెప్పుకొస్తాడు. అంటే పౌలు గారు ఆయనకు వచ్చినటువంటి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు ఆయన భరించాడు. ఏమ్మా, ఆయన ఎన్నో అవమానములను భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఒక మాట మనం చూస్తే దానియేలు గ్రంథములో ఒక మాట మనకు కనబడుతుంది. 9వ అధ్యాయము 3వ వచనములో దానియేలు గ్రంథములో, అంతటి నేను గోనె బట్ట కట్టుకుని ధూళిని తలపై వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని అని దానియేలు తెలియజేస్తున్నాడు. బాగా గమనించండి. నేను గోనె బట్ట కట్టుకుని ధూళి తలపైన పోసుకున్నాడు. గోనె బట్ట కట్టుకున్నాడు ఈయన. కీర్తనకారుడు అంటాడు, బూడిదని ఆహారముగా తినుచున్నాను అంటున్నాడు. బూడిదని ఆహారముగా తినుచున్నాను అంటున్నాడు. ఏమ్మా, మరి ఒక చోట అంటాడు కీర్తనకారుడు, ఏమనంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోచివేయవద్దు అంటున్నాడు. దేవుని సన్నిధి నుండి అనగా త్రోచివేయకూడదు అంటాడు. చూడండి, ఇప్పుడు గోనె బట్ట ధరించుకుని ఏం చేస్తున్నాడట? ఏమ్మా, ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడట. అలాగూ చేస్తూ ప్రభువుగా దేవుని ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని అంటున్నాడు. ఎలా చేస్తూ? తన తల మీద బూడిద పోసుకుని ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. అందుకనే మనము ఉపవాస ప్రార్థన ఉపయోగార్థముగా ఉండాలి అన్నారు. ఉపవాస ప్రార్థన ఉపయోగార్థముగా ఉండాలట. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక మాట మనం చూస్తూ ఉంటాము. ఏమంటాడంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనములో, చూడండి, రాజు అయిన ఆ మాట విని తన వస్త్రములను చింపుకుని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వేదన, శోధన, ఇబ్బంది అన్నీ ఆయనకు వచ్చినట్టుగా గోనె బట్ట ధరించాడట. ఏమ్మా, గోనె బట్ట ధరించి ఉపవాసం ఉన్నాడు. అందుకని ఈ ఉపవాసములో మనం ఎలా ఉండాలి?
దీనత్వం గలవారమై ఉండాలి. అందుకే వాక్యములు అంటాడు, దీనులైనా మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అంటున్నాడు. ఇప్పుడు మనము ఈ యొక్క 5వది బూడిద అవమానమునకు గుర్తుగా ఉంది. కానీ ఈ బూడిద దేవుని సాన్నిధ్యములో తగ్గింపునకు సూచనగా మనము చూస్తున్నాము. ఈ బూడిద మన యొక్క ప్రార్థనకు నెరవేర్పును కలగజేస్తూ ఉంది. 6వది బూడిద కన్నీటికి గుర్తట. 6వది బూడిద కన్నీటినకు గుర్తు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతమంది కన్నీరు కార్చలేదు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో తామారును మనం చూస్తూ ఉంటాము. ఈ 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనములో ఈమె కన్నీరు కార్చి తల మీద బూడిద పోసుకుని అమ్మా చాలండి. ఇక్కడ ఈమె ఏం చేస్తుందట? ఈమె ఒక రాజుగారి యొక్క కుమార్తె. కన్నీరు కార్చి తన తల మీద బూడిద పోసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత గొప్పవాడు అయినా సరే, ఎంత భాగ్యవంతుడవైనా సరే, కాలక్రమేణాను బట్టి కన్నీరు కార్చక మానదు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథములో ఇశ్రాయేలీయుల యొక్క సైన్యము 3000 మంది హాయి మీదకి వెళ్ళగా వారు ఎదుట నిలవలేకపోయారట. ఇశ్రాయేలీయులు 36 మంది ఆతులయ్యారు. అక్కడ జనుల యొక్క గుండెలు కరిగి నీరైపోయాట. దీనంతటికి కారణము ఏమైంది అనే విషయాన్ని మనం చూసి ఈ చరిత్రను మనము 7వ అధ్యాయము 6-7 వచనాల్లోను, 7వ అధ్యాయము 19 నుండి 26 వచనాల వరకు మనము చదువుకోవాల్సిన వారమై ఉంటాము. అయితే ఈ 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెహోషువ తన బట్టలను చింపుకుని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని సాన్నిధ్యములో తల మీద ముఖము అంటే నేల మీద ముఖం మోపి తమ తలల మీద ధూళి పోసుకొనుచు ప్రభువా యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోనీయుల చేతికి మమ్మను అప్పగించుటకు దేవా కరుణించుము. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ ఇశ్రాయేలీయుల పెద్దలను దేవుని సన్నిధిలో బట్టలు చింపుకుని నేల మీద ముఖము మోపి తమ తలలు మీద ధూళి పోసుకుని కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కన్నీటి ప్రార్థన ద్వారా మనలను పాపము నుండి పరిహరించుకుని ఆయన సన్నిధిలో శ్రమపడి విజయమును పొందవలసిన వారమై ఉన్నాము. ఇక్కడికి యొక్క కన్నీటి ప్రార్థన వారికి ఏమిచ్చింది?
విజయమునిచ్చింది. యెహోషువ దేవుని యొక్క వాగ్దానమును పొందినవాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడైనట్లుగా నీకును తోడయందును. మోషేను బలపరుచాను, నిన్ను బలపరుస్తాను. మోషేను నడిపించాను, నిన్ను నడిపిస్తాను. మోషేను ఎలాగైతే నేను కాపాడుకున్నానో నిన్ను అలాగే కాపాడుకుంటాను అంటున్నాడు. ఏడవదిగా బూడిద శరీరాత్మలను శరీర ఆత్మలకు శుద్ధికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాము. అంటే ఈ బూడిద శుద్ధీకరణకు గుర్తు. ఏమిటి శుద్ధీకరణ అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆదికాండములో మనం చూస్తాం 18వ అధ్యాయము ప్రారంభము నుండి 27 వచనాల వరకు మనం గమనిస్తే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణములను గురించి ప్రార్థించాడు. తన శరీరమును ఆత్మను కూడా బూడిదతో పోల్చుకుని శ్రమలలో కాల్చబడ్డాడు. అబ్రహాము సుమారు 1000 సంవత్సరములు వయస్సులో దేవునితో ఆయనకున్న ప్రేమ ఆత్మీయతలను అలాగనే ఆయనకు వచ్చినటువంటి శ్రమలను జయించగలిగినటువంటి శక్తిమంతుడు అబ్రహాము. అందుకే అబ్రహాము ఆ యొక్క సహవాసము ఏం చేసిందంటే దేవునితో స్నేహాన్ని పెంచింది. అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరట? దేవునికి స్నేహితుడై ఉన్నాడు. అనగా అబ్రహాము 100 సంవత్సరముల కాలి దేవుని స్నేహితుడని పిలిపించుకున్నట్లుగా మనము శ్రమలలో కాలి శుద్ధీకరింపబడి దేవుని స్నేహితులుగా మనము తయారవ్వాలి. అందుకని ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 26, 27 వచనాల్లో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడికి దాని కొరకు తను తాను అప్పగించుకును. ఈవేళ మనం గమనించినట్లయితే క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ సంఘము ఎటువంటిది? కలంకమైనదైనా ముడతైనా మచ్చైనా అది పాపముతో నింపబడినా ఏదైనా సరే ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి దాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు. అందుకని ఈవేళ మనము ఈ యొక్క శరీరాత్మల యొక్క శుద్ధి అంటే మరి శరీరము ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. మన శరీరము శుద్ధిగా ఉండాలి. ఈ 40 దినాలు కూడా క్రీస్తు యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ బస్మ బుధవారము అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి బూడిద బుధవారం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ కాలములో పోపులైనటువంటి వారు అనగా రోమన్ క్యాథలిక్ వారు ఈ మండల దినాల్లో వచ్చినటువంటి 6వ ఆదివారము మట్లాదివారము. ఈ మట్లాదివారము నాడు వారు ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చిన రాజు స్తుతింపబడినగా కని వారు ప్రతిగానములు చేస్తూ వారు ఊరేగింపుగా తిరిగి వచ్చిన తర్వాత ఆ ఖర్జూరపు మట్టలన్నీ కూడా ఒక చోట ఉంచి దాన్ని కాలుస్తారట. కాల్చిన తర్వాత వచ్చినటువంటి బూడిదను వారు జాగ్రత్తగా దేవాలయంలో భద్రం చేస్తారు. దేవాలయంలో భద్రం చేసి మరలా వచ్చే ఏడాది ఈ బస్మ బుధవారం నాడు
దేవాలయము ద్వారము దగ్గరుండి వచ్చిన వారందరి మీద ఆ బూడిద చల్లితారన్నమాట. అందుకే దీన్ని బూడిద బుధవారం అంటారు. ఆ దినాల్లో క్రైస్తవులు అంటే భాగ్యవంతులు, ధనికులే క్రైస్తవులు. అనగా క్రీస్తును ధరించుకున్న వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు. వారందరూ కూడా విలువైనటువంటి వస్త్రాలు ధరించుకుని, అంటే వారు విలువైనటువంటి ఆ సూట్లు ధరించుకుని దేవాలయానికి రావటాన్ని బట్టి వారి మీద బూడిదేస్తే ఆ సూట్ ఏమైపోద్ది? ఏమ్మా, పాడైపోద్ది. సూట్ను ఉతవచ్చా? చెప్పండి. మీలో చాలామంది వివాహాలకి పెళ్లి కుమారుడు సూట్ వేసుకుంటాడు. ఆ సూటు పెళ్ళి అయిపోయిన తర్వాత 3వ రోజునో 4వ రోజునో మాసిపోయింది, సెవెంట్లో పట్టేసాయని వాషింగ్ మిషన్లో వేస్తారా? ఏమ్మా, వేస్తారా? లేదని చెప్పి పోనీ మంచి విలువైనటువంటి సర్ప తీసుకొచ్చి వాచ్ చేస్తారా? పోనీ చేయరు. ఎందుకని? దానిగాక మనము వాషింగ్ మిషన్లో వేస్తే ఆ సూట్ యొక్క విలువ పోతుంది, మనం ఉతికితే పాడైపోద్ది. అందుకే దాన్ని ఏం చేయాలి? డ్రై వాష్కి ఇవ్వాలన్నమాట. వాడేం చేస్తాడు? అందులో కొన్ని లోషన్లు కలుపుతాడు, కలిపి అందులో వేస్తాడు, కొన్ని లిక్విడ్లు వేస్తాడు. అయితే ఇక్కడ మరి యొక్క ఆ వస్త్రముని అంతగా శుద్ధి చేయవలసి వస్తుంది. ఈ వస్త్రాన్ని మనం వేసుకున్న సూట్ని. మరి అప్పుడు భాగ్యవంతులు వారందరూ కూడా ధనికులు, పేదవారు కాదు, దేవాలయానికి వచ్చిన వారు. మరి విలువైనటువంటి ఆ సూట్ల మీద వేస్తుంటే వారి వస్త్రాలు డామేజ్ అయిపోతాయి. అందుకని ఏం చేశారంటే ఆ అలవాటుని తొలగించారు, కానీ పేరును మాత్రం తొలగించలేకపోయారు. భస్మ బుధవారము అనే పేరు అలాగుండిపోయింది, కానీ ఆ అలవాటును మానేస్తారు. బూడిద చల్లి అలవాటు మానేస్తారు. లేకపోతే ఈవేళ మీరు అందరూ ఏం వేసుకోవాలి? బూడిద చల్లుకోవాలి. భస్మ బుధవారం, బూడిద బుధవారం గనక బూడిద చల్లుకి ఎంతసేపు కూర్చుంటారు మీరు? ఏమ్మా, ఫ్యాన్లు కట్టేస్తాం, ఎంతసేపు ఉంటారు? ఒక 10 నిమిషాలు, శరీరం అంతా చెమట పట్టేస్తుంది. కనుక మరి యొక్క అలవాటును వారు తొలగించారు, కానీ పేరును మాత్రము తొలగించలేకపోయారు. కనుక ఈ బూడిద బుధవారములో ఏకీవించిన మనకెల్లరకు ప్రభు యొక్క శక్తి, మోషే అనగా అబ్రహాము, యోబు భక్తులు అంటున్నారు, ఇదిగో నేను ధూళిని బూడిదై ఉన్నాను అంటున్నాడు. కనుక ధూళి బూడిద ద్వారా ఆ శక్తి విలువ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఈ దినము ప్రారంభ దినము.